నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గూగుల్ డేటా సెంటర్ దాదాపు $6 బిలియన్ ఏర్పాటుతోటి అక్కడ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే అక్కడ విశాఖలో ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పడుతుండటంతో ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోపక్క మనము ఐటీ సెంటర్ అంటే ఒక పక్క ముంబై, మరో పక్క హైదరాబాద్, అలాగే బెంగళూరుగా మనం పరిగణించేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం ఈ డేటా సెంటర్తో విశాఖే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్, అలాగే హైటెక్ హబ్గా ఆవిష్కరించబోతుంది. ఈ నేపథ్యంలోనే మరోపక్క యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు, మరోపక్క విశాఖ నగరం అభివృద్ధికి, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఈ డేటా సెంటర్ అయితే ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కుని, అంటే ఈ ఐటీ ద్వారానే తన మార్కును చాటాలనుకుంటున్న తరుణంలో ఈ యొక్క డేటా సెంటర్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై మార్కు చూపబోతుంది. మరోపక్క దాదాపు 500 ఎకరాల్లో ఈ ఐటీని విస్తరించనున్న ప్రస్తుత తరుణంలో ఏంటి అంటే విశాఖనే ఎంచుకోవడానికి గల కారణాలేంటి, ఇంత భారీ పెట్టుబడి విశాఖపైనే పెట్టడానికి గల కారణాలేంటి, మరోపక్క అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, మరోపక్క సముద్ర తీరం నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, తదితర అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇమ్మడి సతీష్ గారు, తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు మనకు స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రీకాంత్ సోమేపల్లి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే బండారు రామ్మోహన్ గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఇమ్మడి సతీష్ గారు, తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు. సతీష్ గారు నమస్తే అండి. ఏంటి అంటే విశాఖలో దాదాపు గూగుల్ సంస్థ డేటా సెంటర్ కోసం దాదాపు $6 బిలియన్ తోటి ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందని మనం చూసాము. ఈ నేపథ్యంలో అక్కడ ఇంత అంటే మన కరెన్సీలో దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు అనమాట. ఇంత భారీ పెట్టుబడి 500 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ను విస్తరించిన నేపథ్యంలో ఏంటి అంటే విశాఖను ఎంచుకోవడానికి గల కారణాలు? విశాఖను ఎంచుకునే కారణం ఏంటంటే మెయిన్గా అంటే ఇదివరకు కూడా మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో టీ హబ్ ఎలా అంటే ఇక్కడ ఐటీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేసిన, డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన సత్తా దమ్ము ఉన్న క్యాండిడేట్ కాబట్టి కేంద్రానికి వెళ్ళి కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అంటే ఇక్కడున్న ప్రాంతంలో ఈ 2 రాష్ట్రాలే కానీ చుట్టుపక్కల ఉన్న మన ఈ తెలుగు రాష్ట్రాలలో అందరూ అభివృద్ధి అవుతారు. ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా అంటే యువతకు ఉపాధి కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఎంచుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు విద్యుత్ సరఫరా కానీ, నీకు రవాణా కానీ, ఇంకా షిప్ యార్డ్ కానీ, తర్వాత నీకు మన ఇప్పుడు కొత్తగా కూడా మనము ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం. రోడ్ కనెక్టివిటీ అన్నిటికి కూడా అనుకూలంగా ఉండే ప్లేస్ వైజాగ్. సో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ చేసే టైంలో కొన్ని అనువైన కారణాల వల్ల చేయలేకపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చొరవతోని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చిన రూపాయిని కూడా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఎలా చేయాలని కూర్చుని వాళ్ళు తీవ్రంగా ఒక కమిటీ చేసుకుని ఆ కమిటీకి సంబంధించిన సభ్యులందరితో విచారణ చేసి ఈరోజు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే వైజాగ్లో ఈ డాటా రావడం అంటే గూగుల్ డాటా రావడం మనకు చాలా హ్యాపీగా ఉంది. యువత కూడా ఇప్పుడున్న యువత కూడా అక్కడ ఉన్న యువత కూడా చాలా అభివృద్ధి అవుతారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే వాళ్ళు ఎక్కువ కానీ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఇది చాలా అసలు దీన్ని మనం ఒక పండగలా చేసుకోవాలి. రైట్. ఎందుకంటే ఈ రోజు అంటే మన దేశంలోనే ఇది మన రాష్ట్రం రావడం వల్ల మన రాష్ట్రంలోని డాటా మనం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఇంకా సంబంధించిన ఉపాధి ఎక్కువ అంటే ఇప్పుడు నీకు యువతకు ఏమవుతుంది అంటే నీకు ఒక 50 నుండి 60,000 మంది ఉద్యోగం ఉంటుంది. దాంతోపాటు చుట్టుపక్కల వ్యాపారాలు కానీ, హోటల్ కానీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ మన రాష్ట్రం ఇంకా రాబోయే ఈ దేశాలన్నీ కూడా ఉన్న దేశాలకు కూడా మన రాష్ట్ర వైపు చూసే అవకాశాలు ఉంటాయి. రైట్. శ్రీకాంత్ సోమేపల్లి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి సోమేపల్లి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, ఏంటి ఒక పక్క దావోస్ పర్యటనలో పెట్టుబడులు ఏమీ రాలేదు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒక్కసారి 50,000 కోట్ల పెట్టుబడులకి గూగుల్ సంస్థ ఆమోదం తెలిపింది. ఏంటి విశాఖలో ఈ డేటా సెంటర్ వల్ల ఏంటి అంటే చంద్రబాబు నాయుడు కృషి ఫలించిందనుకోవచ్చా? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫలితం ఏదైతే ఉందో ఫలించిందనుకోవచ్చా శ్రీకాంత్ గారు? సో డెఫినెట్ గా మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంటున్నాం. మేము అలానే మాటలు చెప్పేవాళ్ళు అంటే 4th టైం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయ్యేవాళ్ళు కాదండి.
సో బెస్ట్ ఎగ్జాంపుల్ దావోస్ లో చేసుకున్నటువంటి ఎంఓయూస్ ఇక్కడ గ్రౌండ్ కాలేదు అంటున్నారు. రీసెంట్ గా లాస్ట్ వీకే ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ అండ్ నెదర్లాండ్ కంపెనీకి సంబంధించి మేర్క్ అనే కంపెనీ దాదాపు 9,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. సో అది ఎంఓయూ కూడా అయిపోయింది, అది గ్రౌండ్ అవుతుంది. ఇంకో 1 or 2 years లో దుగరాజపట్నం, రామాయపట్నం పోర్ట్ లో వాళ్ళు 9,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 10 నుంచి 12,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. అలాగే గూగుల్ సెంటర్, ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టు గూగుల్ సెంటర్ వైజాగ్ లోనే పెట్టడానికి కొన్ని నేచురల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సెక్యూరిటీ పరంగా వైజాగ్ అనేది ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే నియర్ బై కంట్రీస్ కానీ లేదంటే ఎన్వైరన్మెంటల్ స్ట్రాటజీ కానీ అన్ని రకాలుగా వైజాగ్ అనేది బెస్ట్ సిటీ. వాటర్ కి ఇబ్బంది లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ 1.5 year 2 years లోపల అది కూడా ఫుల్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్, రోడ్ కనెక్టివిటీ, వాటర్ ఉంది. సో ఆల్ కైండ్ ఆఫ్ నేచురల్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ గూగుల్ సెంటర్ అండి. సో రీసెంట్ గానే మీరు చూశారు TCS కూడా సెంటర్ పెట్టబోతోంది, అలాగే కాగ్నిజెంట్ పెట్టబోతోంది. వరల్డ్ క్లాస్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా వైజాగ్ రాబోతున్నాయి. సో ఈ గూగుల్ సెంటర్ అనేది, డేటా సెంటర్ అనేది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ ఫర్ ఏపీ అని అవుతుందండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మైక్రోసాఫ్ట్ ఎలా అయితే గేమ్ చేంజర్ అయిందో, విభజిత ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా ఒక గేమ్ చేంజర్ లా ఉండబోతుంది. దిస్ ఇస్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ కూడా అవబోతుంది. రైట్. దాదాపు 50,000 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50 నుంచి 60,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. అలాగే ఇందులో వచ్చే ఉద్యోగాలు కూడా ఆషామాషిగా ఉద్యోగాలు కాదండి, ఇవి చాలా ప్రొఫెషనల్ ఉద్యోగాలు అండి. ఈవెన్ దీనిలో శాలరీస్ కూడా దాదాపు 6 digits, 5 digits అండ్ 6 digits లో ఉంటాయండి. సో దీనివల్ల గవర్నమెంట్ కు రెవెన్యూ పెరిగిపోతుంది, తద్వారా గవర్నమెంట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. రైట్. బాబు గారు, రైట్. శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. ఇక బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. నమస్తే. ఏంటంటే విశాఖలో ఇంత భారీ పెట్టుబడితోటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని చూడొచ్చు అంటారా? విశాఖ నగరాన్ని ఎంచుకోవడానికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, లేకపోతే గతంలో కూడా మనం చూసాం విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం అక్కడ ఇలాంటి భారీ పెట్టుబడులతోటి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు అనుకోవచ్చా? రవి గారు, మీకు అట్లా యువమిత్రులు ఇద్దరు కూడా, తెలుగుదేశం పార్టీ యువమిత్రులు ఇద్దరు కూడా నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులు కూడా 2 విషయాలు గమనించాలి. మనం ఇవాళ ఇల్లు అడిగారు, ఇంకా పండుగ చేసుకోలేదు కనుక హైప్ క్రియేట్ చేస్తే ఏమవుద్దంటే విమర్శలు పాలవుతాం. నేను కొంచెం ముందు జాగ్రత్త చెప్తాను. ఆ చంద్రబాబు నాయుడు గారి గౌరవం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళు చాలా విధ్వంసం జరిగింది. విధ్వంసాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విధ్వంసం ఎందుకంటున్నానంటే, హుదుహుద్ తుఫాన్ లాంటిది కేవలం విశాఖపట్నాన్ని విధ్వంసం చేసింది. 1 సంవత్సరం లోపలనే మనం బాగా చేసుకున్నాం. అది చూసాం, ఇది చూసాం. కానీ రాష్ట్ర విధ్వంసం ఆషామాషిగా చాలా పెద్ద ఎత్తున విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్ళు ఏదైతే మొదలు పెట్టినామో అది అయిపోయి 5 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే మనకు రావడం సంతోషదాయకం, మంచిది. కానీ ఇళ్ళక కానీ మనం దీన్ని బాగా హైప్ క్రియేట్ చేస్తే ప్రతిపక్షాలకు కూడా సంధించినట్టు అవుతుంది. ఒక మాట చెప్పాలి, ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం విశాఖపట్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం విశాఖ. కనుక మనకు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ఉపాధి కోసం యువత ఎట్టుపోతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఉత్తరాంధ్ర అక్కడి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిన్న చితక పనుల కోసం ఇప్పటికీ విశాఖపట్నం వస్తారు. ఆ కింద అంతా కూడా మనము ఇది హైదరాబాద్ కు, శ్రీకాకుళం నుంచి కూడా, శ్రీకాకుళము ప్రకాశం జిల్లా నుంచి చాలా మంది మనకు బతుకుదేరు కోసం హైదరాబాద్ వస్తున్నారు. అట్లానే నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మద్రాసు వెళ్ళిపోతారు, చెన్నైకి వెళ్ళిపోతారు. అనంతపురం, కడప జిల్లాల వాడేమో అటు బెంగళూరుకి వెళ్ళిపోతారు. అట్లానే అనంతపురం, చిత్తూరు జిల్లా వాళ్ళు పక్కన కడప జిల్లాలో నెల్లూరు, మన బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఇక కడప నుంచి అంతా, మన కర్నూలు నుంచి అంతా కూడా హైదరాబాద్కి వస్తారు. చూస్తున్నాం మనం. ఈ స్థితి నుంచి మెల్లగా బయటపడాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఉమ్మడి జిల్లాలు చెప్పాను. ఈ స్థితి నుంచి బయటపడాలంటే మనకు విశాఖపట్నం కేంద్రంగా ఒక గూగుల్ డేటా సెంటర్ రావడం, ఒక హైదరాబాద్ ఒకనాడు ఎట్లా దానికి ఆలవాలమైంది. ఇప్పటికీ హైదరాబాద్ బెంగళూరుని బిడి చేయలేకపోతుంది. వాళ్ళకి కూడా బెంగళూరులో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు డేటా సెంటర్. నేను బెంగళూరులో ఉన్నాను, మా అమ్మాయి వాళ్ళందరూ బెంగళూరులో ఉంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, దానిలో మనం చేయాల్సిన, ప్రభుత్వం చేయాల్సిన పని చాలా గమ్మత్తుగా ఏంటంటే, దావోస్కి వెళ్ళి ఏమొచ్చారంటే మూటలు మోసుకొని రారేవారు కూడా. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే
వాళ్ళ పెట్టుబడుల కోసం ఆహ్వానించి వాళ్ళకి అవసరమైన మౌలిక వసతులు, భూమి ఫస్ట్ తగాదా లేని భూమి అప్పగించాలి, తక్కువ ధరకి అప్పగించాలి. అట్లా దాంతోపాటు మౌలిక వసతులు, నీళ్లు, లేకపోతే కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, ఈ 4 కల్పించేదే ప్రభుత్వం చేయాల్సిన పని. హైదరాబాద్ కూడా చేసింది అదే. హైటెక్ సిటీ తర్వాత హైటెక్ సిటీ ఒకటి ఐకాన్ అయింది, కానీ దాని తర్వాత వాళ్ళే వచ్చారు కదా. ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు తెలంగాణలో బొడ్రాయి అని ఉంటుంది. బొడ్రాయి వేయగానే ఇల్లు మొత్తం రావు, రోమ్ నగరం ఒకటే నాడు నిర్మాణం కాలే. కనుక తర్వాత 13 గుర్తుల వాళ్ళు వస్తారు. ఆ తర్వాత గ్రామం పట్టణంగా మారితే పట్టణం నగరంగా మారుతాయి. హైదరాబాద్ కూడా 425 సంవత్సరాలు హైదరాబాద్ ఒక్కనాడు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ కాలే కదా. ఇది అంతే. విశాఖపట్నానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు మనం మిత్రులు చెప్పినట్టు మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ అయింది అనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాగానే దానివల్ల లాభం ఏంటంటే ఎక్కడి నుంచి అయినా నైపుణ్యం గల వాళ్ళు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాగానే మన వాళ్ళే సరిపోరు. చాలా సార్లు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు రావాల్సి ఉంటుంది. రామ్మోహన్ రావు గారు అంటే అంతర్జాతీయ సంస్థలు రావటం అనేది ఒక శుభ పరిణామమే కదా. ఈ మార్క్ అయితే మాత్రం ఈ మార్క్ అయితే మాత్రం అంటే ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వాలు పరిపాలించాయి, కానీ ఈ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయితే కల్పించాలి. దానిలో అయితే మాత్రం మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ముందుంటదని మనం అనుకుంటున్నాం. రాజకీయాలు ఎన్ని ఉన్నా కూడా ఇక్కడైతే యువత అయితే మొదలైందా, ఇవాళ ఆలోచన మొదలైంది. దీనికి చాలా అవరోధాలు ఉంటాయి. కాకుండా చేసుకోవడానికి నేను సూచనలు చెప్తాను. ఏంటంటే విశాఖపట్నం అన్ని రకాలుగా ఆహ్వానించదగ్గది. మన ఉపాధి, మన ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ లోని మన పిల్లలు కానీ యువత కానీ నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను కదా, పక్క రాష్ట్రాలు పోతున్నారు. పోకుండా ఉండడానికి ఇది మంచి అడ్వాంటేజ్. కానీ దీన్ని హైప్ క్రియేట్ చేసారు అనుకోండి, రేపు చిన్న పొరపాటు జరిగితే అవతల ప్రతిపక్షాలు బయట చూస్తుంటాయి కదా. నేను అది చెప్తున్నాను, మొదలు హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఇదేందో కూటమి ప్రభుత్వం విజయం, పవన్ కళ్యాణ్ ఇవన్నీ అంటే లాభం లేదంటున్నాను. అది మొదలు రావాలి కదా. ఇళ్ళకి పండుగని ఇప్పుడే చేసుకుంటే లాభం లేదు, అత్యుత్సాహం అవుతాను. నేను చెప్తాను, దాని కారణం చెప్తాను. ఇప్పుడు మనం భూమి చూపించాలి, ఇంకా మొదలు కాలే కదా. ఆను లేదు, చూపించాలి. ఎక్కడ భూమి చూపించాలి? మనకు సముద్రప్పుడు అక్కడ 2 డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, అట్లాగే ఎండ ఎక్కువ ఉంటుంది కదా, మనకు వేడి ఎక్కువ ఉంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా తీసుకోవాలా. అది వచ్చినాయి కనుక దాన్ని తట్టుకొని నిలబడడానికి అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. చెప్తే భూమి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, మనకు విద్యుత్ ఇవ్వాలి, అట్లానే మనకు ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి. ఇంకా మొదలు కాలే కదా అంటున్నాను నేను. ఇది పండగ అన్నారు కదా. ఇప్పుడు అదే రకంగా చూసుకుంటే ఒక్క నిమిషం, అంటే మీరు అన్నారు కదా ఇల్లు పండగ కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు కూరయ్యారా? మన స్టైల్లో చెప్పుకుంటే మీరు చెప్పినట్టు అన్నం పెట్టిన వాళ్ళు రండి. రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినా కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు పిల్లలకి పండుగ కాదు అంటున్నారు. అలాగే రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కదా. అవునవును, మనం చేయాలి. చేసి తీసుకునే క్రమంలో ఇంకొక 3 నుంచి 4 ఏళ్ళు పడుతుంది. ఇది బట్టిగా కాదు. ఏదైతే మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం హైటెక్ చంద్రబాబు నాయుడు అంటేనే ఇస్తుంటారు. ఇప్పుడు మా యువతగా అనేది కొంత ఒక ఆశ కలుగుతుంది కదా. ఒక్క నిమిషం శ్రీకాంత్ రైట్. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు ముందు రామ్మోహన్ గారు అన్నట్లు ఇళ్ళ అయితే అలగటం పండగ కాదు, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలా, 500 ఎకరాలు ల్యాండ్ సేకరించాలా, మరోపక్క వాటరు, విద్యుత్తు, అలాగే రోడ్డు కనెక్ట్, ఇవన్నీ కూడా కూడుకునే పనే. మరి వీటన్నిటికీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది సకాలంలో ఇస్తే అది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక హైటెక్ సిటీయే ఒక ఐకాన్ గా ఉంది తప్ప మిగిలినన్ని కూడా వాళ్ళంతటికి వాళ్లే పెట్టుబడులు పెట్టుకున్నారు వాళ్ళంతా అనే విధంగానే రామ్మోహన్ గారు చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు విశాఖకి ఉన్నటువంటి అంటే ఎలాంటి మైనస్ పాయింట్లు ఉన్నాయి, మరో పక్క అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? శ్రీకాంత్ గారు
డెఫినెట్ గా అండి, అలాంటి ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేశాం కాబట్టి దేశంలో ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డా, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కర్ణాటక గానీ, అటు మహారాష్ట్ర గానీ, తమిళనాడు గానీ, తెలంగాణ గానీ, ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినా మన రాష్ట్రానికి ఎందుకు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే వీ హావ్ క్రియేటెడ్ ద ఎకో సిస్టమ్. సో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అవైలబుల్ లో ఉంది. ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఇండస్ట్రియలిస్టులకు కానీ లేదంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా వారికి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కానీ, ఎకో సిస్టమ్ కానీ క్రియేట్ చేయడం వల్లనే మన వరల్డ్ క్లాస్ కంపెనీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయండి. డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు ఇళ్లకు గానే పండగ కాదు అనేది, ఎందుకంటే ఇలాంటి వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తామంటే దాని ఫలితాలు 2 years 3 years టైం పడుతుంది. ఈవెన్ విజన్ 2020 క్రియేట్ చేసి హైదరాబాద్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 95లో ఏదైతే శ్రీకారం చుట్టారో దాని ఫలితాలు రావడానికి కూడా 10-15 years పట్టిందండి. ఈ రోజు హైదరాబాద్ ను చూస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఎకో సిస్టమ్, ఆయన కలలు కన్నటువంటి విజన్ 2020 ఈ రోజు సక్సెస్ అయింది. అది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గురించి ఈ రోజు ఎవరైతే ఇది క్వశ్చన్ చేస్తున్నారో డెఫినెట్ గా డౌన్ ద లైన్ 5-10 years లోపల ఈ ఫలాలు డెఫినెట్ గా చూస్తారండి. రైట్ సతీష్ గారు, ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టు ఇళ్ళకైనా పండగ అన్నారు కదా, సరే ఇప్పుడు మనం అదే పండగ అన్నారు, మరో పక్క మౌలిక వస్తువులు కల్పించాలి, అది పెద్ద సవాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అది పెద్ద సవాల్. 500 ఎకరాలు మరో పక్క అది 100%. ఇంకొక పాయింట్ అండి, చెప్పండి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో యువతకి నైపుణ్య పరంగా చాలా 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 ఎక్కువ నైపుణ్యాలు ఉన్నాయండి. యూ కెన్ నేమ్ ఇట్ ఎనీ కంపెనీ ఇన్ ద వరల్డ్, అందులో 10 out of 3 or 4 members మన ఆంధ్ర వాళ్ళే ఉంటారండి. మీరు ఆంధ్ర అంటే తెలంగాణ, ఇంక్లూడింగ్ తెలంగాణ, మీరు బెంగళూరు వెళ్ళినా ఏ కంపెనీలో చూసినా ఏ ప్రాజెక్ట్ లో చూసినా 10 members మన వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు. సో నైపుణ్యానికి సంబంధించి తెలుగు వాళ్ళకి కొదవలేదు. మనకి ఎలాంటి వరల్డ్ క్లాస్ కంపెనీ వచ్చినా గానీ మన దగ్గరే మన స్టూడెంట్స్ తోనే మనం ఫిల్ చేసుకోవచ్చు అండి. మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఒకవేళ అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. మేము బెంగళూరులో జాబ్ చేస్తున్నాం, అలాగే చెన్నైలో జాబ్ చేస్తున్నాం, మా మిత్రులు అమెరికాలో చేస్తున్నాం. ఆల్ ఓవర్ వరల్డ్ మన తెలుగు వాళ్ళ అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం జాబ్ చేస్తున్నాం అండి. ఇక్కడ నైపుణ్యాలు కొదవలేదు. ఏ కంపెనీ వచ్చినా గానీ దాని తగ్గట్టు స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కూడా టెక్నాలజీ తగ్గట్టు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మన ఇండస్ట్రీ ట్రైనింగ్స్ కానీ, టెక్నాలజీ ట్రైనింగ్స్ కానీ, మార్కెట్ గ్లోబల్ మార్కెట్ తగ్గట్టుగానే మనం ట్రైన్ చేసుకుంటూ ముందుకెళ్తాందండి కూటమి ప్రభుత్వం. దాంట్లో అయితే మనకి ఎటువంటి అనుమానం లేదు. సతీష్ గారు, ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టు ఇల్లు అలకంగానే పండగ అన్నారు కదా, సో అదే రకంగా చూసుకుంటే ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు నీళ్ళు ఇవ్వరు అన్నట్టు, అన్నం పెట్టిన వాళ్ళు కూరేయరా? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చినప్పుడు, ఇన్ని వేల కొట్టించినప్పుడు అది కూడా చూసుకుంటారు కదా. సో రామ్మోహన్ గారు నిజమే. సో దీన్ని కూడా టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ఒక చిన్న వార్నింగ్ లెక్క చెప్పారు. ఏంటంటే ఇది శిలాఫలకాలు వేసిన వరకే కాకుండా, పర్మిట్ కాకుండా దాన్ని పూర్తిగా ఇది ఇప్పుడే పండగ చేసుకోకూడదు, పూర్తి అయిన తర్వాత చేసుకోవాలనుకుంటుండు. సరే ఇదివరకు కూడా గతంలో కూడా లేని కంటే ఏదో అంటారు కదా మన తెలంగాణలో లేనట్టే కంటే గుడ్డెత్తన ఏమన్నట్టు, అప్పటికంటే ఇది బెటర్ కదా. సరే ఈ ఒక ఆలోచనతో కూడా మా యువతకు ఒక వాళ్ళ బాధలో వాళ్ళ కష్టాలలో కూడా ఇది ఒక తోడై ఉంటుంది కదా. సరే రాబోయే కాలంలో కూడా మనకు బెటర్ లైఫ్ ఉంటుంది, ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆనందం ఉంటుంది. కాబట్టి రామరాజు చెప్పింది కూడా అదేం రాంగ్ కాదు, అది నిజమే. కాబట్టి దాంతో పాటు కూడా ఇప్పటి వరకు మీరు అన్నట్టు రమణ గారు మీరు అన్నట్టు అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ యువ నాయకులు 2 ఉన్నారు. లోకేష్ నాయుడు గారు కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అలాగే కీలకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని వెనకాల ఉండి కేంద్ర ప్రభుత్వానికి సరిపడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ కీలకంగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అతను ఏదైనా కార్యక్రమం చేపడితే మట్టుకు దాన్ని పూర్తిగా అయిపోయేదాకా బాధ్యత తీసుకుంటాడు. అది ఏ పనైనా కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువగా ప్రశ్నించే తత్వం అంటారు. కాబట్టి అది మన ఇంట్లోనైనా బయట వాళ్ళైనా తప్పులా కొట్టిపడేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతను ఈ కమిటీలో ఉన్నందుకు ఈ బాధ్యత తీసుకున్నందుకు ఖచ్చితంగా నెరవేర్చాలని నమ్మకంతో మా యువతకు ఎక్కువ నమ్మకం ఉంది. కాబట్టి మేము దీన్ని ఈ రోజు పండుగలా చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. సరే మన తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం కొంచెం బాధగా ఉన్నా కూడా మన పక్క రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బయట రాష్ట్రాలకి అయితే పోలేదు, చెన్నైకో బెంగళూరుకో ఇంకా ముంబై కానీ ఢిల్లీకి లాంటి అలాంటి రాష్ట్రాలు పోలేదు. ఎందుకంటే మన యువత కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో నాకు ఇప్పుడు కూడా కాల్ చేస్తూ ఉంటారు. అక్కడ అంటే లివింగ్ కాస్ట్ ఎక్కువ, అక్కడ మనం తినే ఫుడ్ కాదు, మనం బతకడం చాలా కష్టమవుతుంది. ఎప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి ఒక
మంచి కంపెనీ వస్తుంది, మేము ఎప్పుడు మన రాష్ట్రం రావాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా చాలా ఆనందంగా ఉంది. Right. మన దగ్గర ఉండే వాళ్ళకంటే బయట దేశాలు పనిచేసే వాళ్ళకి కానీ బయట రాష్ట్రం ఉండే వాళ్ళకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం వినంగానే వాళ్ళకి ఒక దాదాపు ఇంకొక 10-20 సంవత్సరాలు బతికేంత సత్తా వాళ్ళకి వచ్చేసింది. Right. అంటే ఈ నిరుత్సాహం అంటే భవిష్యత్తులో దాదాపు రాబో తరం వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఇక్కడ ఉపాధి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ సెక్యూరిటీ అయితే మాత్రం విశాఖలో ఒక ఈ ఐటీ హబ్ ద్వారా ఈ డేటా గూగుల్ డేటా సెంటర్ ఈ ఐటీ హబ్ వల్ల మన ఫ్యూచర్ బాగుంటుంది. రాబోయే కాలాలలో ఇంకా మా పిల్లలకు కూడా ఇంకా భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ కొంత అంటే వాళ్ళ దగ్గర ఎక్కడో మేము బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో బతకడం మాకు ఇబ్బంది అవుతుంది. మా రాష్ట్రానికి మేము వస్తే బాగుంటుందన్న సఫర్ అంటే నిరుత్సాహంగా ఉన్న వ్యక్తులకు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క వాటితోనే వాళ్ళకి చాలా ఉత్సాహం కలిగే పరిస్థితి ఉంది. అలాగే అక్కడ రాకపోకలు కూడా అంటే రవాణా సౌకర్యం ఉన్న వాళ్ళతో కూడా రోడ్డు పైన కూడా అంటే లాస్ట్కు ఇక్కడ స్విగ్గీ జొమాటోలు తర్వాత ఇలాంటి ఎక్కువైపోయినాయి హైదరాబాద్ కూడా. వాళ్ళు కూడా రేపు అక్కడ యువత కూడా కొంత చదువులేని వ్యక్తులు, కొంత 10th క్లాస్ వరకు చదువుకునే వ్యక్తులు, అంటే ఈ ఐటీ రంగంలో పనిచేయని అరవులు కూడా అక్కడ ఏదో విధంగా బతకచ్చు, మేము మా ప్రాంతంలో ఏదన్నా వ్యాపారం పెట్టుకుని బతకచ్చు అని సంతోషం కలుగుతుంది. అంటే యువత ఇదివరకైతే డ్రగ్స్ గాంజా మందుకు బానిసైన వాళ్ళంతా ఈరోజు ల్యాప్టాప్లు పట్టుకుని బుక్కులు పట్టుకొని మళ్ళీ మేము చదువుకి వెళ్ళాలి, మళ్ళీ మేము చదువుకోవాలి, మళ్ళీ మా సత్తా మా టాలెంట్ నిరూపించుకోవాలనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం దాన్ని శుభకరంగా చూసుకోవచ్చండి. రైట్. శ్రీకాంత్ గారు, ఇందాక రామటెక్స్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ వచ్చి యుఎస్ లో మైక్రోసాఫ్ట్ కి వెళ్ళి బిల్ గేట్స్ తో 2 minutes అపాయింట్మెంట్ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఆయన ఇంప్రెస్ అయ్యి దాదాపు 40 minutes డిస్కస్ చేసి మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకురావడం జరిగిందండి. అలాగే ఐబిఎం, కాగ్నిజెంట్, టీసీఎస్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ కు వచ్చాయి. ఇదేదో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసినాం కదా దాని వల్ల అవంతగా వచ్చేస్తాయంటే ఈ కాంపిటీషన్ వల్ల కుదరదండి. ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ గా ఉన్నారు, ప్రతి స్టేట్ కాంపిటేటివ్ గా ఉంది. అప్పుడు 95 to 2004 మధ్యలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ప్రతి రాష్ట్రము ఐటీ రంగం మీద దృష్టి పెడుతూ బాగా డెవలప్ అవుతూ వచ్చాను. ఆ టైంలో మనం ఇంత ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి అన్ని వరల్డ్ క్లాస్ కంపెనీలు హైదరాబాద్ తీసుకురాగలిగామంటే దాని వెనక ఎంతో ఎఫర్ట్ ఉందండి. ఏదో హైటెక్ సిటీ కడితేనే మిగతా అవన్నీ వచ్చాయనుకోవడానికి లేదు. రెండోది ఇంకోటి రామ్మోహన్ రావు గారు మెన్షన్ చేస్తూ ఎక్కువ హైప్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది హైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ఇన్వెస్ట్ ఇండియా అనేది ట్విట్టర్ లో పోస్ట్ చేసి దాన్ని సెంట్రల్ ట్రేడ్ మినిస్ట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. అంటే ఇది వస్తుంది అనేది చెప్పారు. ఆ తర్వాత ఇది అందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ఇది మెన్షన్ చేయలేదండి. ఒక గూగుల్ డేటా సెంటర్ వరల్డ్ క్లాస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కి వస్తుందంటే ఆటోమేటిక్ గా ఛానల్స్ అన్ని కానీ న్యూస్ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా దాన్ని పబ్లిసిటీ చేస్తారండి. కూటమి ప్రభుత్వం చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము డౌన్ టు ఎర్త్ గానే ఉంటున్నాం. ప్రజలకి ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అన్నట్టే మా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కోఆర్డినేషన్ తో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇంతకు ముందు చెప్పారు మీరు అంటే ఏదో ఒక సంస్థ హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత వాటన్నిటికీ అవే వచ్చాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, మిగిలినటువంటి కంపెనీలు కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు విశాఖలో ఈ దాదాపు $6 బిలియన్ ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇక్కడ ముఖ్యంగా తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశాల నుంచి కూడా ఆకర్షించే అవకాశం ఉంది. సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద ఐటీ హబ్గా ఆవిష్కరించబోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఇది తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం విజయంగా మనం చెప్పుకోవచ్చు కదా. మీకు అర్థం కాని విషయం ఏంటంటే నేను అన్న మాట వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. యువకులు ఇద్దరు కూడా నేను ఏమంటున్నానంటే ఒకటి పని మొదలు పెట్టిన దాని చుట్టుపక్కల ఆటోమేటిక్ గా అన్నీ వస్తాయి. తెలంగాణ ఉదాహరణ కూడా చెప్పినా కదా, విశాఖపట్నం మీరు ఎన్నిసార్లు పోయిన నాకు తెలియదు, 100 సార్లు వెళ్ళినండి విశాఖపట్నం. ఏమంటానంటే విశాఖపట్నానికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే భాష సమస్య లేదు అక్కడ. మనకు విజయవాడ పోయినా ఇక్కడ తెలుగు వస్తే తప్ప మనగట్లేము. ఇప్పుడు మారుతున్నాయి, విజయవాడ మారింది, గుంటూరు మారుతుంది కాదంటలేదు. కానీ విశాఖపట్నానికి మొదటి నుంచి ఉన్న అడ్వాంటేజ్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉండడం వల్ల అక్కడ భాష సమస్య లేదు. అందరం భారతదేశంలో అందరూ బతుకుతాం అక్కడ. కనుక మనకు విశాఖ ఉక్కు కర్మాగారం కానీ పోర్టు కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలని హైదరాబాద్ తర్వాత మన విశాఖపట్నంలో ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా దుర్మార్గంగా మన ఆంధ్ర పాలకులు చేసిన తప్పేంటంటే ఇప్పటికీ విశాఖపట్నం ఉండాల్సిన లేకుండా సముద్రపొడిని ఉండాల్సిన మనకు ఏదో సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా మీకు? హైదరాబాద్ బేగంపేటలో ఉంది. ఇంకా మారలే. మనం ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నాం. అందుకని ఐఎస్బి గురించి మా శ్రీకాంత్ మీకు తెలియదు, ఐఎస్బి గురించి కృషి చేసిన కృషి కూడా నేను మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వ్యతిరేకం కాదు, ఇక్కడ మీకు అర్థం కావడం లేదు. నేనేమంటున్నానంటే ఇళ్ళకైనా వ్యతిరేకిస్తాను చెప్పలేదు రామ్మోహన్ రావు గారు, మీరు వ్యతిరేకిస్తాను చెప్పలేదు.
నేను ఏమంటున్నానంటే మీరు ఇట్లా హై నాకే పోయి మీరు చేసుకోండి, పార్టీ వారికి చేసుకోండి. నేను ఏమంటే ప్రాంతం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుపడిన కోరుకునేవాడిని. మీ అంత నా అంత ఎవరు తిరగలేదు. మీరు 294 రోజులు తిరిగింది. మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు రామ్మోహన్ రావు గారు అంటే రాజకీయ ఆరోపణలు సహజంలో కానీ రామ్మోహన్ రావు గారు మీరు రాజకీయ విశ్లేషకులు ఎన్నో అంశాల మీద మీరు సుదీర్ఘంగా విశ్లేషించేటటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నేను అనేది ఇది ఉపాధి అవ్వచ్చు లేకపోతే ఉద్యోగాలు అవ్వచ్చు, ఈ డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. రామ్మోహన్ రావు గారు రేపే వచ్చేసింది, రేపే శ్రీకాంత్ సతీష్ ఇద్దరు ఉద్యోగాలు చేయనట్టు మాట్లాడితే ఎట్లా? అట్లా కాదు, భవిష్యత్తు కూడా మనం పరిగణించాలి కదా. కానీ వాళ్ళు చెప్తున్నారంటే శ్రీకాంత్ గారు కానీ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు కానీ సతీష్ గారు కానీ అనుభవం ఏమంటానంటే ఐఎస్పీ గెస్ట్ ఫ్యాకల్టీ. నేను ఐఎస్బీ ఎట్లా వచ్చింది తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేస్తూ వచ్చింది తెలుసా మీకు? నేనేమంటున్నానంటే ఇది కాదు కదా మనం పొగుడుకోవడానికి కాదు కదా. విశాఖపట్నంలో ఒక మంచి జరుగుతుంది, ఆహ్వానిస్తున్నా. ఏమంటున్నా నేను? ఒక చిన్న విమర్శ కూడా కాదు, చిన్న నొక్కు కూడా మీరు ఇట్లా లాభం ఎట్లా ఉంటే లాభం ఏంది? నేను ఏమంటున్నాను, ఇళ్ళకి 5 అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నార్ పోస్టు, ఇవన్నీ ఉట్టి ఉదాహరణలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి ఏమి ఇస్తుంది? గట్టిగా మాట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇవ్వగలుగుతారా? రేపు పొద్దున ఇవాళ తొందరగా పోలవరం కట్టాలి, పోలవరానికి ఇవ్వాల్సింది వస్తుందా? మన అదే అమరావతికి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోమంటున్నారు. ఇస్తానా? అవన్నీ లేకపోయినా సతీష్ గారు అట్లాగే అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి 15,000 కోట్లు తెచ్చుకోమంటుంది అంటున్నాను నేను. ఇది ఆరంభమే. రామ్మోహన్ రావు ఇది ఇప్పుడు గూగుల్ సంస్థ గురించే మనం మాట్లాడాలా? 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి డేటా సెంటర్ ఏర్పాటు, మన రాష్ట్రం రాకపోతే మనం ఏం చేస్తాము? ఉద్యోగ ఉపాధి కల్పన ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ తరానికి? ఏ రాష్ట్రాలు? ఒక్క నిమిషం సతీష్ గారు హైదరాబాద్ కూర్చొని విశాఖపట్నం సంగతి నాకు తెలుసు అంటున్నా నేను. రైట్. ఇప్పుడు హైదరాబాద్ కాదు మనకు కావాల్సింది విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, హుదూ తుఫాన్ ఎందుకు వచ్చింది, ఎట్లా అయింది, ఇవాళ దాన్ని ఎట్లా ఒక్క సంవత్సరంలో బాగు చేసుకున్నాం. 5 ఏళ్ళ విధ్వంసం జరిగిందని చెప్పిన మనకు అర్థం కాకపోతే ఏం చెప్పాను నేను? అంటే వైఎస్ రాజశేఖర దొంగ అని చెప్పానా? నాకు అర్థం కాదు. మనము ఒక ఓపిక్ గా ఒక మాట మాట్లాడితే 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి ఒక సంవత్సరంలో మళ్ళీ గాడిని పెడుతున్నారు. ఇవాళ అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి, కడప ఉక్కు కర్మాగారం బాగా కావాలి. ఒక్క దగ్గరనే లాభం లేదు కదా. 3 రాజధానులు 3 ముక్కలు చేసి 3 పేకాట ముక్కలు 3 ముక్కలు ఆట అయింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైనా సరే విశాఖపట్నానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడైనా హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆఫీసులన్నీ మార్చమని చెప్పండి, అది కావాలి, అక్కడికి పోవాలి. ఇవన్నీ కూడా ఇప్పటికీ సునామీ హెచ్చరిక కేంద్రం బేగంపేటలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? అక్కడి కుర్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తీసుకుపోయి అక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఉంటది ఇక్కడ కదా? చర్చలు జరగాలి కదా. ఇద్దరు ముఖ్యమంత్రుల సారథ్యంలో చర్చలు జరగాల. చెడిపోలేదు, విడిపోయినా ఎవరి ఆస్తుల విభజన జరగాలి. అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. మనది నిండుగా వెలుగు జాతి మనది అని గత శ్రీరారెడ్డి రాసిన వాడే తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. ఇక్కడ అభ్యంతరం ఏం లేదు. విశాఖపట్నానికి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకెక్కడ కూడా ఇది రావడానికి వీల్లేదు. గూగుల్ రావడానికి మంచి శుభసూచకము. వాళ్ళు వస్తే ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కనాటి పని కాదు, కనీసం 3-4 ఏళ్ళు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి 3.5 ఏళ్లే ఉన్నది, ఎలక్షన్స్ వస్తాయి కనుక. గతంలో లాగా 20 ఏళ్ళు మాదే, 10 ఏళ్ళు మాదే, 30 ఏళ్ళు అంటే లాభం లేదు. కానీ మంచి విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎంత విజనరీ అంటే అప్పుడు 2020 అన్నా, ఇప్పుడు 2047 అంటున్నాం మనం. మోడీ గాని ఎవరు మన రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు రండి. పోతే చంద్రబాబు నాయుడు గారు 2047 అంటున్నాం. అంటే 2047 100 ఏళ్ళు నిండుతాయి మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చి. ఆనాటికి మనం ఏం సాధించాలని విజన్ పెట్టుకున్నప్పుడే కదా. ఇప్పుడు 1,00,000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతాను మొదలవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇక 3.5 ఏళ్ల సమయం ఉన్నది. గతంలో 10 ఏళ్ళు మాది, 15 ఏళ్ళు లాభం లేదు. ప్రజలు కూడా 2020కి ఏం ఆడుతున్నారు? 5 ఏళ్ళు వాళ్ళని, 5 ఏళ్ళు వీళ్ళని గెలిపించింది కదా. వచ్చే 5 ఏళ్ళు మనది కాదనుకోకండి. ఇవి ఉన్న 5 ఏళ్ళే మనది, ఉన్న 3.5 ఏళ్ళు మనది. కనుక ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు ఆదరించరండి? అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్ళు ఏం చేయలేదా? అన్ని చేసిన 150 సీట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. మీరు ఇట్లా పోతే లాభం లేదు. 5 ఏళ్ళు మొదటిసారి ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా పనిచేసిండ్రు. అద్భుతంగా పనిచేసిన ఎక్కడ కూర్చొని పెట్టిండ్రు? 23 సీట్లకు పరిమితం చేసిండ్రు. పోనీ అంత 175 కుప్పం నాదే, అన్ని నాయే అని అంటే ఏమైంది? 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజల తీర్పును అవమానించకండి మీరు. ఏమైందంటే ప్రజలు ఎక్కడ ఏం చేయాలో చేస్తారు.
మనం ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇగో ఛానల్ కానీ మనం కానీ వన్ సైడ్ మాట్లాడితే ఇట్లా ఉంటది. నేను స్పష్టంగా చెప్తున్నా, చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతే, విమర్శ కూడా కాదు సాధ్యాసాధ్యాలు చెప్తుంటే కూడా తట్టుకోలేను. నిష్పక్షపాతంగా ఉంటా. విశ్లేషణ వచ్చినప్పుడు డబ్బా కొట్టే సమస్య మిమ్మల్ని తప్పుపట్టడం కాదు, మీరు విమర్శలతో కాదు, మీరు రాజకీయ విశ్లేషకులుగా మీకు అపారమైన అనుభవం ఉంది. అన్ని అంశాలతో పాటు విమర్శలు కూడా చేస్తుంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఇది, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఇది అని కూడా మీరు చెప్తుంటారు. దాంట్లో ఇదేం లేదు, అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు శుభ శకునంలే అంటున్నారు, అన్ని మంచి శకునంలే. ఈ శకునాలు మంచిగా ఉన్నప్పుడు మనం చిత్తశుద్ధి అని పని చేస్తే సాకారం అవుతుంది. ఏమంటే ఇంట్లో పండు కానీ సాకారం అయ్యేదాకా మనం ఆగుదాం. ఇప్పుడే సంబరం అవసరం లేదు, మంచి సంతోషపడదాం, వచ్చిన సంతోషపడమని. కావలసిన ఏర్పాట్లన్నీ ఈ కూటమి చేయాలంటున్నాను. మీరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మీరు ఇచ్చే సూచనలు సలహాలు కూడా కూటమి ప్రభుత్వం చాలా అవసరము. మీరు ఇందాక అన్న మాటకి జస్ట్ మేము దాన్ని ఎలాబరేట్ చేసాం అంతే తప్ప మేము మీ విమర్శకు ప్రతి విమర్శ చేయాలనే ఉద్దేశం అయితే ఇక్కడ కాదు సార్. ఇది కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఏం కావాలనే దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం వెళ్తాంది. గత 15 నెలల కాలంలో ప్రజాభిమానం చూరగొన్న మొన్ననే శ్రీకాంత్ గారు ఇవి కంటిన్యూ ఉంటూనే ఉంటాయి. దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షం కూడా అక్కడ ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి అనుకుంటా. అంటే ఇట్లాంటి అవకాశాల వల్ల యువతకి ముఖ్యంగా డేటా సెంటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో ఇతర దేశాల నుంచి తీసుకురావడం అవ్వచ్చు, లేకపోతే దావోస్ పర్యటనలో చేసుకున్నటువంటి ఎంఓయూలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా యువతకి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది రానున్న రోజుల్లో? శ్రీకాంత్ గారు. డెఫినెట్ గా అండి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది మనకు ఈ 15 నెలల కాలంలో వచ్చినటువంటి 10 కంపెనీల్లో ఇది ఒక కంపెనీ మాత్రమేనండి. సో అలాగే ఆర్సెలర్ మిత్తల్ కంపెనీ వాళ్ళు దాదాపు 1 lakh crores తో స్టీల్ ప్లాంట్ కి ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది. అలాగే హెచ్పిసిఎల్ రిఫైనరీ వాళ్ళు కూడా దాదాపు 1,20,000 కోట్లకు పైగా వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇలా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఒక కాన్ఫిడెంట్ జగన్ చేసిన విధ్వంసం వల్ల ఏర్పడినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం, ప్రజల్లో కలిగినటువంటి భయాందోళనలను తొలగించడం కోసం కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళలో నమ్మకాన్ని కలిగిస్తూ, అలాగే ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి వరల్డ్ క్లాస్ కంపెనీలు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ వారి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వాళ్ళకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని యువతకైతే టెక్నాలజీ పరంగా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేసుకోవడము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, అలాగే నిరుద్యోగులకు కూడా మొన్ననే డిఎస్సి పెట్టి దాదాపు 16,347 పోస్టులు మనం రిలీజ్ చేయడం జరిగింది. సో యువతకి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ డెస్టినేషన్ అవుతుందండి ఇండియాలోనే. ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతకే కాదు, ఇండియాలో ఉన్నటువంటి యువతకు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది రాబోయే 5-6 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ డెస్టినేషన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఎలా అయితే ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా వైజాగ్ గానీ, అమరావతి గానీ, అలాగే తిరుపతిలో గానీ ఇట్లా టైర్ 2 సిటీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్రియేషన్ అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. దీని ద్వారా వారి కుటుంబాల్లో కూడా సామాజికంగా, ఆర్థికంగా కూడా సమూలమైన మార్పులు రాబోతున్నాయి. గతంలో 95 నుంచి 2004 కాలంలో ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి మాలాంటి వాళ్ళు లక్షలాది మంది రైతు కుటుంబాల నుంచి మేమందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈ రోజు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఐటీ కంపెనీల వల్లనే. సేమ్ ఇప్పుడు కూడా నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నారు. వీరు తీసుకొచ్చే కంపెనీల వల్ల కానీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, వచ్చే కంపెనీలు అవి ఇచ్చే జాబ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రం రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దీనికి తోడు ఈ కుటుంబాలు కూడా వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మారుతాయని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నామండి. రైట్. సతీష్ గారు, అంటే చెప్పండి, ఇప్పుడు వరకు కూడా ఉపాధి కోసం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న హైదరాబాద్, లేకపోతే అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంజనీరింగ్ సీట్లు పెరిగిపోయినాయి. చాలామంది టెక్నాలజీ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏఐ టెక్నాలజీ మీద ఎక్కువగా అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐ టెక్నాలజీని రానున్న రోజుల్లో యువతకి ఎక్కువగా ఈ టెక్నాలజీ నేర్చుకోవాలని చెప్పేసి ఒక పక్క అవేర్నెస్ కూడా కల్పిస్తుంది. ఈ తరుణంలో ఇట్లాంటి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ముఖ్యంగా భారతదేశం అంటే విశాఖలో ఏర్పాటు చేసినా సరే భారతదేశం ఒక ఐటీ హబ్గా రానున్న రోజుల్లో ఒక ఆవిష్కృతం అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే అమెరికాలో ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఆంక్షలు ఏ విధంగా విధిస్తుందో తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా తెలుసు. ఇట్లా కాకుండా ఇక నుంచి ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ, ఈ విధంగా చూసుకున్నప్పుడు విశాఖ కూడా ఒక మార్కు చూపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. డిఫరెంట్ తప్పకుండా ఉన్నాయండి.
ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ మనము చాలా మంది ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది, మన రాష్ట్రం బాధ మనకే ఉంటుంది, ఏ ప్రాంతం బాధ ఆ ప్రాంతంగా ఉంటుంది. మన వాళ్ళంతా బయట దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటే కూడా వాళ్ళకు అక్కడికి వెళ్ళి చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. నా కష్టం, నా బాధ, నా శ్రమ అంతా నేను బయట దేశానికి ఇస్తున్నాను అంటే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఎక్కువ మంది ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మన కష్టం మన శ్రమ అంతా మన ప్రాంతానికి మన వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఆలోచన ఒకటి ఉంటుందండి. మన యువత కూడా అన్ని విధాలుగా ఉండి కూడా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉపాధి లేక ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సరైన జీతాలు లేక. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇదే వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. వాళ్ళు మాదాపూర్ హైటెక్ సిటీలో ఉంటారు. అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ, ఫుడ్ కానీ ఇంకా రూమ్ రెంట్ కానీ ప్రతి దానికి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం లాస్ట్కి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా పంపించే పరిస్థితి కాదు. సో దానివల్ల సంపాదించింది కూడా నెలాఖరికి ఎండింగ్ వరకు వస్తారు కూడా కనీసం వాళ్ళ ఫుడ్ అనేది కూడా ఉండే పరిస్థితి కాదు. అదే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు అక్కడైతే ఈ లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. వైజాగ్లో హైదరాబాద్ కంటే పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా బెటర్ కూడా ఉంటుంది. సో బయట ఇక్కడ చెప్పేందంటే తెలంగాణకు రాకపోవడం ఆంధ్రాకి వచ్చిందనే విషయం పక్క పెడితే మన పక్క రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రానికి వచ్చిందని ఆనందం ఎక్కువ ఉంది. ఇక్కడ ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినట్టు మనం ఒక ఆంధ్ర వాళ్ళు ఒకటే కాదు, వైజాగ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఒకరే, యువత ఒకరే డెవలప్మెంట్ గారు. ఇక్కడ తెలంగాణ యువత కూడా అక్కడికి ఉపాధి కోసం తెలుగు రాష్ట్ర యువత మొత్తం వెళ్తుంది. పక్క రాష్ట్రాలు కూడా బెంగళూరు కానీ, నీకు చెన్నై కానీ, ముంబై కానీ, ఇప్పుడు డేరాడూన్ కానీ, ఇంకా ప్రతి రాష్ట్రం నార్త్ వాళ్ళు ఎక్కువ మన హైదరాబాద్ సెట్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతా ఉంటుంది, మనకు ఆ సంభాషణ అవుతుంది. దానివల్ల యువత అనేది ఇంకా ముందుకు వెళ్తుంటుంది. సో మన కల్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది. సో ఆ నార్త్ వాళ్ళ కల్చర్ చూసుకుంటే కొంచెం ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకు ఎప్పుడున్న వర్క్ చేసుకోవాలి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి అదే చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు ఎక్కువ టైం పాస్ చేయడం, కాలాక్షి చేయడం, దానివల్ల వర్క్ కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో ఇది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, ఇప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి. హైదరాబాద్ అలా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాగే సేమ్ హైదరాబాద్లో తెలంగాణ ఉన్నది ఓకే ఉన్నది, కానీ ఇక మీదట పక్క రాష్ట్రాలకి వెళ్ళకుండా మన రాష్ట్రంలోకి వచ్చి మన వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి దేశం మీరు అన్నట్టు ఇందాక దేశాలతో పోల్చుకుంటే మన ఇండియా చాలా నెంబర్ 1 ఇండియా. మన దేశం చాలా గొప్పది, విభిన్న సంస్కృతులు అన్నిట్లలో మన చాలా గొప్పది. దాన్ని ఎలా చూపించుకోవాలో అర్థం కాక మనం ఎక్కువ ముందుకు వెళ్తలేదు. కానీ దాన్ని అంటే మనకున్న మేధావులు ఇందాక రామ్మోహన్ రావు లాంటి ఇట్లా పెద్దవాళ్ళు కూడా మన యువత కూడా గైడెన్స్ ఇవ్వాలి. ఇస్తే దాన్ని మేము అంటే తెలిసో తెలియక యువత అనేది ఇందాక మేము చెప్పాము, రామ్మోహన్ రావు గారు చాలా అంటే కొంచెం గరం అవుతుండే, కానీ మేము చెప్పింది ఏంటంటే సరే మా వయసు అలాంటిది కాబట్టి మేము ఇలా ఎంజాయ్ చేస్తుంటాం, మాకు ఈ ఏం లేనప్పుడు ఇది ఒక అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు భవిష్యత్తును గురించి చెప్పారు. అంటే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు మనం ఏమంటే బీడు భూములలో మనం నాటేసాము, కనీసం వర్షాలు లేక చచ్చిపోతున్నాం, ఇలా చిన్న చిరుకులు పడితే మొక్కలు వస్తాయి, మొలకొస్తాయన్న ఆనందంతో ఈ విషయం మనం చెప్పాము. అంటే మన రాష్ట్రానికి ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు మనకు ఇలాగూ హైదరాబాద్లో ఉన్న ఐటీ హబ్ ఉంది, తర్వాత మన ఐటీ వ్యవస్థ మన హైదరాబాద్ నడుస్తుంది. కానీ రాబోయే భావితరాలకు కూడా అంటే ఇంకా నా పిల్లలకు కూడా రేపు జనరేషన్లో దానికి ఒక దారి వేస్తున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక దారి వేస్తున్నారు. రాబోయే కాలంలో వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఈ రోజులల్లా ఏమైందంటే ఎందుకు దీని గురించి చెప్తున్నట్టు ఎక్కువ అంటే ఇది వరకు గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే సంబంధాలు వచ్చేది, డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ టీచర్లకు కానీ. ఏంటి గవర్నమెంట్ అంటే ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, మా అమ్మాయి ఈ ఇంటికి వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, నెల వచ్చిందా జీతం వస్తుంది, మా అల్లుడు బాగుంటుందని ఉద్దేశం ఉంటుంది. ఈ రోజు మ్యారేజ్ బ్యూరోలు కానీ ప్రతి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఐటీ రంగంలో ఉన్న అబ్బాయి తప్ప వేరే వాళ్ళకి సరిపోయింది. అంటే ఐటీ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. సో యువత కూడా బయట ఎక్కడ ఏం చేస్తున్నాం అంటే నేను సోన్ కంపెనీలో పనిచేస్తున్నా అంటే మనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఏం చేస్తున్నాం అంటే ఐటీలో పనిచేస్తున్నా అంటే సాఫ్ట్వేర్ అంటే ఉన్నంత ప్రియారిటీ దేనికి లేదు. కాబట్టి ఈ రంగంలో ఏఐ కూడా మన దగ్గర మనం చూసుకుంటే మనం కూడా బయట దేశాలతో పోటీ పడుతుంది. ముందుగా మన యువత కూడా ముందుకెళ్ళి ఇంకా దీన్ని ఎలా టెక్నాలజీ తీసుకెళ్ళాలి, ఎలా వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మన యువతకు ఇలాంటి పెద్దవాళ్ళు సపోర్ట్ చేయాలని నా వర్షన్ అది. రైట్ రామ్మోహన్ రావు గారు చెప్పండి, ఈ గిగావాట్ డేటా సెంటర్ తోటి ముఖ్యంగా మన దేశ డేటా సెంటర్ కూడా ఒక సురక్షితంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే అనుబంధ పరిశ్రమలు రావడానికి వీలుంటది. ఉదాహరణకు అమెజాన్ పెద్ద దాదాపు 5 లక్షల చదరపు అడుగుల గోడౌన్ మనకు హైదరాబాద్ వచ్చిన తర్వాత దాని మార్పు కనపడుతుంది కదా, మనకు తయారైంది, స్టార్ట్ అయింది కూడా మనకి. ఎందుకంటే ఏమంటున్నానంటే గతంలో విధ్వంసానికి భయపడి కొన్ని పరిశ్రమలు వెనక్కిపోయింది, కొన్ని ఏమో మళ్ళీ హైదరాబాద్ మారినాయి. దాని అమర్ రాజా ఫ్యాక్టరీస్ చూసినాం కదా మనం.
అట్లానే కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనంతపురంలో ఉపాధి పెరిగింది. అవును. అనంతపురం జిల్లా బాగుపడడానికి ఎడారి జిల్లా వరకు చెప్పాలంటే కియా పరిశ్రమ వచ్చింది. అందుకని నేనేమంటే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలసీ కాదు. రాజధాని తీసుకుపోయి 3 పెట్టడం కాదు. రాజధానులు అమెరికాలో ఏ రాష్ట్ర రాజధాని కూడా పెద్ద పేరున్నది కాదు. మీరు పేరున్న సిటీస్ అన్ని ఆ రాష్ట్ర రాజధానులు కావు. ఇక్కడ కూడా అంతే. నేనేమంటున్నానంటే 13 జిల్లాలు 26 చేసుకున్నాం. మళ్ళీ జిల్లాల పునర్విభజన అంటున్నారు, చేయాల్సిందే. దాంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సింది ఏంటంటే హైదరాబాద్ సెంటర్ అయ్యి ఒకే దగ్గర పనిచేస్తే ఏమైందో చూసినాం మనం. ఇప్పటికి కూడా వరంగల్ 2వ నగరం కానీ భూమికి ఆకాశం తేడా ఉంటది. కాకుండా విశాఖపట్నంతో పాటు మనం ఇతర నగరాలు కూడా ఉదాహరణకు హైదరాబాద్ మనకు అమరావతిలో రాజధానితో పాటు మంచి విమానాశ్రయం కోసం కూడా 6,000 ఎకరాలు సేకరిస్తున్నారు. మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముందు చూపుతున్న ప్రభుత్వం చేయాల్సిన పని, చేస్తున్న పని అంటూ. గతంలో భయపడి విశాఖపట్నంలో ఈ ల్యాండ్ మాఫియా కడప జిల్లా రాజకీయాలను రావడం వల్ల చాలా మంది విశాఖపట్నం నష్టపోయారు. ఒక చిన్న పాయింట్ అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ఆ సంస్కరణ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎవరికైనా సరే ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వం పునాదులు వేసిన తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేసి వేరే పాలిటిక్స్ డైవర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తే ఎలాంటి అభివృద్ధి కూడా జరగదు. అందుకనే కదా నేనేమంటున్నానంటే చేయాల్సిన పని తొందరగా చేయమని. నెహ్రూ గారు ఏమన్నారు, రేపు చేయాల్సిన పని ఇవాళ చేసిన పని ఇప్పుడే చేయాల్సిన పని ఇప్పుడే చేయమని చెప్పి కదా. నిన్న చేయాల్సిన పని రేపు ఎల్లుండి చేయడం కాదు కదా. నేనేమంటాను 3.5 ఏళ్ళు ఉన్నది కుటుంబ ప్రభుత్వానికి. తర్వాత సంగతి నేను మళ్ళీ ఎన్నికవుతారా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఏదైతే మనం గూగుల్ సెంటర్ వస్తుందో దీన్ని పూర్తిగా భూమి కేటాయించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేసినాక వాళ్ళే వస్తారు వద్దన్న కదా. అందుకని అనుబంధ పరిశ్రమలు కూడా దీని వెంబడి వస్తాయి. తప్పేం కాదు. నేను చాలా మనకు జాబ్ మేళాలకు వెళ్తుంటాను, లేకపోతే ఇట్లా జరుగుతుంటే నైపుణ్యం అనే యువత చాలా ఉన్నారు. వాళ్ళకున్న నైపుణ్యమో వీడి పనికి వస్తలేదు, వీడికి పనికొచ్చే నైపుణ్యం వాడి దగ్గర లేదు. అప్పుడు ఏం చేయాలి, నైపుణ్య అభివృద్ధి కావాలి. వైజాగ్ లోనే మనకు మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని కలిపి ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. నేను దాన్ని ఇనాగ్రేషన్ పోయాను, నేను గెస్ట్ గా పోయాను. ఏమంటున్నానంటే ఈ మన నైపుణ్యాభివృద్ధి భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిన దాంట్లో చాలా మంది నైపుణ్యంగా బయటకు వస్తున్నారు. అందుకనే ఇవాళ మనకు సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు డైరెక్ట్ గా అమీర్పేట నుంచి అమెరికా పోతున్నారు, చూస్తున్నాం కదా. అమీర్పేటలో జావా నుంచి మొదలు ట్రైనింగ్ నేర్చుకోండి. అట్లానే ఇక్కడ 2-3 ఏం చేయాల్సిందంటే వీలైనంత వేగవంతంగా దీన్ని వాళ్ళు ఇస్తామన్నప్పుడు శుభం గోర్రా పెళ్లి కొడుకు అంటే తీసుకొచ్చుకొని వెంటనే ఏం చేయాలంటే నేను చెప్పిన మౌలిక వసతులు కల్పించేసి 3.5 మీరు అన్న ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ కమిషన్ల కోసం వెనక్కి పంపిన సందర్భాలు చూస్తాం. మల్టీనేషనల్ కంపెనీస్ ఏవి కమిషన్లు ఇవ్వవు, లంచాలు ఇవ్వవు. స్పష్టంగా చెప్తున్నా, మల్టీనేషనల్ కంపెనీస్ కదా. అందుకని వాళ్ళు లంచాలు ఇవ్వరు. కానీ చాలా వరకు గతంలో జరిగింది ఏంటంటే 5 ఏళ్లలో చాలా పరిశ్రమలు పెట్టడానికి భయపడి వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా తయారైంది. దీన్ని అధిగమించాలి ఒకటి. రెండోది ఇప్పుడు మనకు రిషికొండ మీద ప్యాలెస్ అది కట్టిండ్రు, దాన్ని మంచి హోటల్ గా మారుస్తారా? ఇప్పుడు మనము విశాఖపట్నాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది. దాంతో పాటు రాయలసీమను కూడా పట్టించుకోవాలి మనం. రాయలసీమ యువత కూడా ఇంకా ఫ్యాక్షనిజంలో మాక్కుంటూ ఇటు పార్టీకో అటు పార్టీకో జెండాలు బట్టి బోయిల్లాగా మారొద్దు అంటున్నాం. కార్యకర్తలకు కూడా మంచి అవకాశాలు రావాలి. జెండాలు మోసే కూలీలుగా బోయిలుగా కాకుండా వాళ్ళు స్వతంత్రంగా బతికే వాళ్ళ కాళ్ళ మీద బతికే యువతను తయారు చేసుకునే ప్రయత్నం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ కాదంటలేను. ఆ విజనరీకి తగ్గట్టు మనందరం సహకరిస్తే తప్పనిసరి సాధ్యం అవుతుంది. అందుకనే ఉందిలే మంచి కాలం ముందున అని ఆశాభావ దృక్పథంతో పనిచేస్తాను. ఆ మంచి కాలాన్ని దూరం జరపొద్దు. మంచి కాలం ముందు అంటే దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. గతంలో జరిగిన విధ్వంసాన్ని పరిహరించి మనం ఏదైతే 25 ఇప్పుడు మీరు ఇంకోటి 100 కోట్ల పెట్టుబడితో 10 ఉద్యోగాలు ఇస్తారా, 1000 కోట్ల ఉద్యోగంతో పెట్టుబడితో 5 ఉద్యోగాలు ఇస్తారా అంటే 100 కోట్ల పెట్టుబడి ఎంత అనేది కాదు. ఇవాళ దీనిలో 25,000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందుతారు, మరొక 25,000 మంది పరోక్షంగా పొందుతుంటారు కదా. ఈ 50,000 మంది అంటే తక్కువది కాదు. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి అయినా ఓసారి రాదు. ఎందుకంటే అంత యాంత్రీకరణ జరిగినాక రవి గారు, యాంత్రీకరణలో ఉద్యోగాలు కొత్తగా ఉండవు. కానీ దీనిలో ఏమైందంటే సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అన్ని కూడా మనుషులు కంప్యూటర్లే ఉంటాయి కనుక ఖచ్చితంగా 25,000 ఉద్యోగాలు అంటే ఆశామాశయం కాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా 25 కావచ్చు, 30,000 ఉద్యోగాలు కావచ్చు. అందుకని దీన్ని ఏం చేద్దామంటే పాజిటివ్ గా చూద్దాం. ఇవాళ మంచిది విశాఖపట్నానికే కాదు. క్షమించాలి, నాకు వేరే ఛానల్లో లైవ్ ఉన్నది, నేను
రైట్ థ్యాంక్ యూ అండి బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీకాంత్ గారు, సోమేపల్లి టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ఒక చిన్న సతీష్ పాయింట్ గారు. అండి, ఒక చిన్న పాయింట్ రామ్మోహన్ రావు గారు మెన్షన్ చేసిన దానికి ఒక చిన్న పాయింట్ తో నేను ముగిస్తానండి. చెప్పండి. సో అభివృద్ధి వికేంద్రీకరణ అని ఒకటి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎస్ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఏర్పడినటువంటి మా ప్రభుత్వంలో సో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ముందుకెళ్తున్నాం. ఇప్పుడు రాయలసీమ జిల్లాలు తీసుకుంటే అటు కర్నూలులో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గానీ, కడపలో తీసుకుంటే కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గానీ, అటు శ్రీ సిటీ చిత్తూరులో శ్రీ సిటీ గానీ, అటు శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ హబ్ గానీ, ఇటు అనంతపురం జిల్లా తీసుకుంటే కియా మోటార్స్ గానీ, అలాగే అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మడకసిర దగ్గర భారత్ ఫోర్జ్, కళ్యాణి సంబంధించి డిఫెన్స్ సంబంధించి చాలా ప్రాజెక్టులు వచ్చాయండి. అలాగే ఇప్పుడు మామూలుగా అయితే అనంతపురం జిల్లా కరువు జిల్లా అంటున్నారు. ఇది ఆగస్టు నాటికే దాదాపు 100 TMCలు పైగా రాయలసీమ జిల్లాకు తీసుకెళ్లడం జరిగింది శ్రీశైలం నుంచి అండి. అటు పోతిరెడ్డిపాడు నుంచి, అలాగే ఇటు హంద్రీనివాన్ నుంచి 100 TMCలు దాదాపు తీసుకెళ్లేసి అక్కడ భూములకి నీరు ఇవ్వడంతో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ హార్టికల్చర్ హబ్ అవుతుందండి అనంతపూర్ గానీ, కర్నూలు గానీ, కడప, ఈ 3 జిల్లాల్లో. రైట్, శ్రీకాంత్ గారు రైట్ థ్యాంక్ యూ అండి. అలాగే ఇమ్మడి సతీష్ గారు, తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు, మొత్తానికి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే వైజాగ్లో యొక్క గూగుల్ డేటా సెంటర్ దాదాపు $6 బిలియన్ అక్కడ డేటా సెంటర్ పెట్టడం, ముఖ్యంగా మన కరెన్సీలో 50,000 కోట్ల రూపాయలతోటి అక్కడ పెట్టుబడులు రావడం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మొదటి విజయంగా మనం భావిద్దాం. అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రకారం ఇది అంటే ప్రభుత్వం ఎన్నికల్లోపు వీటన్నిటిని పూర్తి చేసి ఆ ఫలాలు గనక అందించగలిగినట్లయితే ఏదైనా సరే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9 న్యూస్. నిజం ఇదే మా యజం.